హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వారియర్ చాయిస్ అకాడమీ. ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్లో భాగంగా ఏపీ ఎకానమీ లేటెస్ట్ ఇష్యూస్ని మనము గత 6 వీడియోల నుంచి చెప్పుకుంటున్నాము. ఇది 7వ వీడియో. ఎవరైతే ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యూట్యూబ్ ఛానల్లో టాప్ 20 ఎక్స్పెక్టెడ్ మోడల్ పేపర్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ వీడియోలు, అదేవిధంగా తెలుగు అకాడమీలో ఉన్న ఎకానమీ, ఇండియన్ ఎకానమీ ఇష్యూస్ అనేవి మనం చెప్పుకున్నాము. ఇప్పుడు గత 6 వీడియోల నుంచి ఏపీ ఎకానమీ లేటెస్ట్ ఇష్యూస్ని మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మన మిత్రులకి అందిస్తున్నాము. అదేవిధంగా రాబోయే రోజుల్లో కరెంట్ ఎకానమీ, కరెంట్ పాలిటీ, కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉన్న అంశాలను కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. చూడండి, వీటితో పాటు మనము టాప్ 20 ఎక్స్పెక్టెడ్ మోడల్ పేపర్స్, పేపర్ 1 మరియు పేపర్ 2, ఈ 2 బుక్స్ అనేవి ఇందులో ఈరోజు మనకు క్రిస్మస్ అండి. ఈరోజు రాత్రి ఇంకొక 2-3 గంటల్లో మొదటి పేపర్ అనేది మార్కెట్లోకి వస్తుంది. అంటే రేపటి నుంచి పేపర్ 1 అందుబాటులో ఉంటాయి. పేపర్ 2 కరెంట్ ఎస్ఎన్టీ, కరెంట్ ఎకానమీ, ముఖ్యంగా కేంద్ర బడ్జెట్ 2023-24, 23-24 ఆర్థిక సర్వే, 24-25 బడ్జెట్ ఏపీ మరియు ఇండియా, వాటిని బేస్ చేసుకుని రూపొందించిన ఎంసీక్యూస్ పుస్తకం ఇది. ఈ పుస్తకం రేపు ప్రింటింగ్ వెళ్తుంది. ప్రింటింగ్ వెళ్ళిన దగ్గర నుంచి 2 లేదా 3 రోజుల్లో మార్కెట్లోకి వస్తుంది. ఈ 2 బుక్స్ మనకు హైదరాబాద్లో మరియు ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రముఖ బుక్ స్టాల్స్లో అందుబాటులో ఉండబోతున్నాయి. మన మిత్రులు ఇప్పటికే అనేక బుక్స్ కొని ఉన్నారు. ఒక్కొక్క సబ్జెక్ట్కి 4-5 రకాల పుస్తకాలు, మోడల్ పేపర్స్, మ్యాగజైన్స్, ఇలా చాలా ఖర్చు పెట్టి ఉన్నారు. కాబట్టి మన మిత్రుల్ని దృష్టిలో పెట్టుకుని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంత మిత్రులను దృష్టిలో పెట్టుకుని ఈ 2 బుక్స్ కలిపి మీకు 399 రూపాయలకే ఫ్రీ హోమ్ డెలివరీ ద్వారా, ఫ్రీ హోమ్ డెలివరీ అవైలబుల్ అప్ టు డిసెంబర్ 31, డిసెంబర్ 31 వరకు. ఎవరైతే మన మిత్రులు 9100140284 ఈ నెంబర్కి మీరు ఫోన్పే చేసి మీ యొక్క స్క్రీన్ షాట్ ఆ నెంబర్కి పెడతారో, డీటెయిల్ అడ్రస్ పంపించి వారికి ఈ 2 బుక్స్ కలిపి ఒకేసారి పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పటికే దాదాపు 75 మంది మిత్రులు ఇంకా బుక్స్ ప్రింట్ కాకముందే వారి యొక్క ఆర్డర్ని బుక్ చేసుకున్నారు. ఆర్డర్ బుక్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళకి ప్రత్యేక కృతజ్ఞతలు. మీ బుక్ మీకు వస్తుందండి, మీ ఇంటి వద్దకే. మనము దాదాపు గత సంవత్సరం డిసెంబర్ 26వ తేదీ నుంచి పోస్టల్ సర్వీస్ స్టార్ట్ చేశాము. 3500 మంది కన్నా ఎక్కువ మంది మిత్రులకి ఇప్పటి వరకు మనము మన గ్రూప్ 2 మెయిన్స్ అభ్యర్థులకి బుక్స్ ఇంటి వద్దకే పంపించడం జరిగింది. కాబట్టి మీ బుక్స్ మీ ఇంటి వద్దకే చేరుకుంటాయి బుక్స్ వచ్చిన వెంటనే. కాబట్టి ఎవరైతే మీరు ఆల్రెడీ పే చేసి ఉన్నారో ఒక 2-3 రోజులు ఓపిక పట్టండి. ఒకేసారి 2 బుక్స్ కలిపి మీ ఇంటి వద్దకే పంపిస్తాము. ఈ 2 బుక్స్ దాదాపు మనకు పేపర్ 1లో 370 పేజీలు ఉన్నాయి, పేపర్ 2లో 350-360 పేజీలు ఉన్నాయి. 2 కూడా ఏ గ్రేడ్ క్వాలిటీ పేపర్ తోటి ఎలాంటి మిస్టేక్స్ లేకుండా మీ ముందుకు తీసుకుని రావడం జరిగింది. కాబట్టి ఈ 2 బుక్స్ ఎవరైతే మన మిత్రులు తీసుకుంటారో, మీకు నచ్చితే ఈ 2 బుక్స్ని మీ ఫ్రెండ్స్కి కూడా రిఫర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా మన మోడల్ పేపర్స్ బుక్స్ గురించి చెప్పండి. తద్వారా ఎక్కువ కాపీస్ వెళ్ళడం వల్ల మనం కూడా ఎక్కువ వీడియోస్ చేయడము, ఫలితంగా మిగిలిన సబ్జెక్టులను కూడా కవర్ చేయడం జరుగుతుంది. ఎవరైనా కానీ ఆర్డర్ బుక్ చేసుకోవాలి అనుకుంటే మీ డీటెయిల్ అడ్రస్ 9100140284 ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో పంపించండి. మీ అడ్రస్ వాట్సాప్లో మీకు రిప్లై వస్తుంది. మీ ఇంటి వద్దకి కంపల్సరీ బుక్స్ వస్తాయి. మీరు ఫోన్ చేసి మళ్ళీ అదే క్వశ్చన్ అడిగినా కూడా ఒకటే సమాధానం. 2 బుక్స్ కలిపి తీసుకున్నా లేదా ఒక బుక్కే కావాలన్నా ఒకటే ప్రైస్, 399. హోమ్ డెలివరీ కూడా ఫ్రీనే. మీ ఇంటి వద్దకే పోస్టల్ ద్వారా ఈ బుక్స్ రావడం జరుగుతుంది. మేము పోస్ట్ చేసిన దగ్గర నుంచి 3 డేస్లో మీకు ఈ బుక్స్ అనేవి మీ ఇంటి వద్దకు చేరుతాయి. ఓకేనా? ఇది మనకు బుక్స్కి సంబంధించిన అంశము. ఇక సబ్జెక్ట్ విషయానికి వస్తే మనము ఇప్పటి వరకు 6 వీడియోలు చెప్పుకున్నాము. ఇది 7వ వీడియో. 7, 8, 9, 10 వీడియోలు ఏపీ ఎకానమీ లేటెస్ట్ చెప్పుకున్న తర్వాత మన కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ పాలిటీ, కరెంట్ ఎకానమీకి సంబంధించిన ఇష్యూస్ కూడా మనం డిస్కషన్ చేసుకోవడం జరుగుతుంది. ఓకేనా? చూడండి, మనం ఇప్పుడు ప్రీవియస్ క్లాసెస్లో 6 వీడియోలు చెప్పుకున్నాం కదా. ఇది మనకి 7వ వీడియో. ఇందులో ఏపీ ఎకానమీకి సంబంధించి ఏవైతే లేటెస్ట్ అంశాలు ఉన్నాయో అవి చెప్పుకోబోతున్నాం.
అందులో భాగంగా చూడండి, అందులో భాగంగా మనకి ఒక పాయింట్ ఇక్కడ ఉంది, దీపం 2 పథకం గురించి. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన మనకి సూపర్ 6 హామీలు ఉన్నాయి కదా, ఈ సూపర్ 6 హామీల్లో ఒకటి దీపం పథకం, దీపం 2. దీని కింద సంవత్సరానికి 3 ఎల్పిజి సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అందులో ఈ 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఒక సిలిండర్ ఇస్తారు. ఆ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఎక్కడ ప్రారంభించారు అంటే శ్రీకాకుళం జిల్లా ఈదుపురం. చూడండి, ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి సూపర్ 6 హామీల్లో ఒకటైన ఏడాదికి 3 వంట గ్యాస్ సిలిండర్లను అందించే పథకాన్ని శ్రీకాకుళం జిల్లా ఈదుపురంలో ప్రారంభించడం సంతోషంగా ఉంది. ఎక్కడ ప్రారంభించారంట? శ్రీకాకుళం జిల్లా ఈదుపురం. ఇక్కడ మనం చూసుకుంటే ఎవరు ఆ వ్యక్తి పేరు? మొదటి లబ్ధిదారు శాంతమ్మ గారు. శాంతమ్మ. ఇక్కడ మనం చూసుకుంటే శాంతమ్మ గారు మనకు లబ్ధిదారు అని ఇచ్చారు. చూడండి, శాంతమ్మ గారు లబ్ధిదారుని ఇచ్చారు మనకి ఇక్కడ. ఎక్కడ ప్రారంభించారు? శ్రీకాకుళం జిల్లా ఈదుపురం. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే పల్లె పండుగ గురించి ఇచ్చారు. ఈ పల్లె పండుగ గ్రామీణ ప్రాంతాలలో మౌలిక సదుపాయాలు కల్పించడము, ముఖ్యంగా రోడ్లు ఇలాంటి వాటిని ఏర్పాటు చేయడం. అందులో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు నిర్దేశించిన పల్లె పండుగ కార్యక్రమం విజయవంతంగా సాగుతుండడం ఆనందం కలిగిస్తుంది. రాష్ట్రంలోని 13,326 గ్రామాలలో మొత్తం 30,000 పనులు చేపట్టాలనే బృహత్ సంకల్పాన్ని కార్యరూపంలోకి తీసుకొచ్చిన ఉప ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను అని మన ముఖ్యమంత్రి గారి ట్విట్టర్ పేజీలో నుంచి తీసుకున్న ఇన్ఫర్మేషన్ ఇది. మనకి ఇక్కడ పాయింట్ ఏంటంటే 13,326 గ్రామాలు, మొత్తం ఎన్ని పనులు? 30,000 పనులు. దాదాపు 4,500 కోట్ల ఖర్చుతో చేస్తున్న అభివృద్ధి పనులు గ్రామాల్లో ఉపాధి కల్పిస్తూ పల్లెల్లో మళ్ళీ వెలుగులు తెస్తున్నాయి. 13,326 గ్రామాలు, ఎన్ని పనులు? 30,000 పనులు. ఎన్ని కోట్ల రూపాయలతో? 4,500 కోట్ల రూపాయలతో చేపడుతున్నటువంటి కార్యక్రమం ఇది. ఆ తర్వాత రాష్ట్ర పండుగగా రథసప్తమి. మనకి శ్రీకాకుళం జిల్లాలో అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవస్థానంలో ఈ పండుగ నిర్వహిస్తారు. ఈ పండుగని రాష్ట్ర పండుగగా మన రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది, రథసప్తమి. ఆ తర్వాత ఈ పాయింట్ చూడండి, 100 గజాల లోపు స్థలంలో ఇల్లు కట్టుకోవాలా? ప్లాన్ అనుమతి కోసం మున్సిపల్ ఆఫీసు చుట్టూ తిరగవలసిన అవసరం లేదు. అంటే పట్టణ ప్రాంతాల్లో సాధారణంగా ఉండే మధ్యతరగతి కుటుంబాలను దృష్టిలో పెట్టుకొని 100 చదరపు గజాలు, 100 గజాల లోపు ఎవరైనా ఇల్లు కట్టుకోవాలనుకుంటే అప్రూవల్ అవసరం లేదు. రాబోయే రోజుల్లో 300 గజాల లోపు ఈ ప్రక్రియ సులభతరం, వేగవంతం అయ్యే విధంగా ఎలాంటి అవినీతికి, లంచానికి తావు లేకుండా సరళీకరణ విధానం తీసుకొస్తాము అని చెప్పారు. ప్రస్తుతానికైతే 100 గజాల లోపు. చూడండి, 100 గజాల లోపు స్థలంలో ఇల్లు కట్టుకోవాలా? ప్లాన్ అనుమతి కోసం మున్సిపల్ ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. 100 గజాల లోపు స్థలంలో ఇంటి నిర్మాణానికి ప్లాన్ అప్రూవల్ ప్రక్రియ నుంచి మినహాయించారు. చూడండి, మధ్యతరగతి ప్రజల సొంత ఇంటికల నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఇండ్ల నిర్మాణాలకి త్వరలో అనుమతులు సులభతరం చేస్తారు. ఎన్ని గజాల లోపు అంటే 300 గజాల లోపు. 100 గజాల లోపు అయితే ప్రస్తుతం ఎలాంటి అనుమతులు అవసరం లేదు. నెక్స్ట్, పారిశ్రామిక శాఖలోకి ఫుడ్ ప్రాసెసింగ్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అండి. ఫుడ్ ప్రాసెసింగ్ మనకి పాలసీ కూడా తీసుకొచ్చారు. అందులో కార్పస్ ఫండ్ 250 crores, ఎంఎస్ఎంఈకి సంబంధించిన అయితే 500 crores. అవి కూడా మనం ఫస్ట్ వీడియోలో క్లారిటీగా పాలసీస్ గురించి చెప్పుకున్నాము. ఏవైతే గన్ షాట్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నాయో ఆ అంశాలు చెప్పుకున్నాం.
కాబట్టి ఫస్ట్ వీడియో చూడండి. అందులో ఫుడ్ ప్రాసెసింగ్ గురించి ఉంది. ఈ ఫుడ్ ప్రాసెసింగ్ మనకి అగ్రికల్చర్ సెక్టర్లో భాగం, అయితే దానిని ఇండస్ట్రియల్ సెక్టర్లోకి ప్రభుత్వం మార్చింది. ఇప్పటి వరకు వ్యవసాయ రంగంలో ఉన్న ఫుడ్ ప్రాసెసింగ్ విభాగాన్ని పారిశ్రామిక శాఖలోకి మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. తర్వాత ఇది మన సైన్స్ అండ్ టెక్నాలజీలో వస్తుంది. 27th నేషనల్ ఈ గవర్నెన్స్ కాన్ఫరెన్స్. మనకి ఈ గవర్నెన్స్ కాన్ఫరెన్స్ జాతీయ స్థాయిలో 27వ సదస్సు ఎక్కడ జరిగింది అంటే మహారాష్ట్ర ముంబైలో జరిగింది. సెప్టెంబర్ 3-4 తేదీల్లో వికసిత భారత్ సెక్యూర్ అండ్ సస్టైనబుల్ ఈ సర్వీస్ డెలివరీ. వికసిత భారత్ సెక్యూర్ అండ్ సస్టైనబుల్ ఈ సర్వీస్ డెలివరీ అనేది దాని యొక్క థీమ్. నెక్స్ట్ మనం చూసుకుంటే 2047 నాటికి స్వర్ణాంధ్ర. మనకి ఇది ఇంపార్టెంట్ అండి. 2047 నాటికి మన రాష్ట్రాన్ని ముందంజలో ఉండాలి అని 10 సూత్రాలు తీసుకొచ్చారు. అందులో భాగంగా ఒకవైపు పేదరికం లేని సమాజంగా ఉండాలి అని, ఉపాధి కల్పించాలి అని, నైపుణ్య మానవ వనరులు తీసుకుని రావాలి అని, అదేవిధంగా మనం చూసుకుంటే ఇంటింటికి త్రాగునీరు సదుపాయం కల్పించడము, వ్యవసాయము సాంకేతికత తీసుకురావడం, ప్రపంచ స్థాయిలో అత్యుత్తమ పంపిణీ వ్యవస్థ అంటే లాజిస్టిక్స్ రంగంలో ముందంజలో ఉండాలి, శుద్ధి ఇంధన రంగంలో ముందంజలో ఉండాలి, మరియు పరిపూర్ణ ఉత్పాదకత సాధించాలి, స్వచ్ఛాంధ్ర సాధించాలి, అన్ని రంగాల్లో డీప్ టెక్నాలజీ సమగ్ర సాంకేతికత విధించాలి. ఇప్పుడు నేను చెప్పినవి 10 పాయింట్లు. 10 పాయింట్లు కూడా మనకి ఇంపార్టెంట్ ఎగ్జామ్లో. ఓకేనా? చూడండి, 2047 నాటికి స్వర్ణాంధ్రగా దేశంలోని నెంబర్ 1 రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఆవిష్కరణ, సంపదల కేంద్రం, ఆరోగ్య స్థావరం మరియు ఆనంద నిలయం. ఒకవైపు సంపద సృష్టించాలి, మరొక వైపు ఆరోగ్య రంగంలో ముందంజలో ఉండాలి, మరొక వైపు ఆనంద నిలయంగా మన రాష్ట్రం ఉండాలి. వికసిత భారత్ దిశగా ఆంధ్రప్రదేశ్ రోడ్ మ్యాప్. ముఖ్యంగా ఈ ప్రజెంట్ ఎంత ఉన్నాం, జనాభా ఎంత ఉంది, తలసరి ఆదాయం ఎంత ఉంది, 2047 నాటికి దాదాపు $42,000 తలసరి ఆదాయం ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ పాయింట్లో మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, వికసిత భారత్ దిశగా ఆంధ్రప్రదేశ్ రోడ్ మ్యాప్ అంటే మనకు స్వాతంత్రం వచ్చి 100 ఏళ్ల నాటికి ఆంధ్రప్రదేశ్ ఎలా ఉండాలి, భావితరాల ఆకాంక్షలను నెరవేర్చేలా రూపొందించిన స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్. 10 సూత్రాలు ఇప్పుడు మనం చెప్పుకున్న ఆర్డర్ ప్రకారమే మనం చెప్పుకున్నాము. అవే: పేదరికం లేని సమాజం, ఉపాధి కల్పన, నైపుణ్యము మానవ వనరులు, నైపుణ్యం కలిగిన మానవును సృష్టించాలి. మెయిన్ అంటే నైపుణ్యాలు ఉండాలి, ఆ నైపుణ్యాలు మానవ వనరులకి అందించగలిగేటట్టు మనం ఉండాలి. అది 3వ పాయింట్. ఇంటింటికి స్వచ్ఛమైన తాగునీరు. ఇదిగోండి, నీటి వనరుల సంరక్షణ. రైతులు టెక్నాలజీ వినియోగంలో ముందంజలో ఉండాలి, వ్యవసాయ రంగంలో సాంకేతికత తీసుకుని రావాలి, రైతులు అగ్రిటెక్. అదేవిధంగా లాజిస్టిక్స్. 6వది ప్రపంచ రవాణా వ్యవస్థలో సమగ్ర స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉండాలి లాజిస్టిక్స్ రంగంలో. ఓకేనా? గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్స్. అదేవిధంగా 7వది శుద్ధ ఇంధన రంగాన్ని అభివృద్ధి చేయాలి, ఇంధన రంగంలో పరివర్తన సాధించాలి, విద్యుత్ ఇంధన రంగాల్లో ధరలను నియంత్రించాలి. 8వది ప్రొడక్ట్ పర్ఫెక్షన్, సమగ్ర ఉత్పాదన సాధించాలి అన్ని రంగాలలో. అది 8వది. 9వ పాయింట్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్. 10వది నిత్య జీవితంలో డీప్ టెక్నాలజీ, అన్ని రంగాల్లో సాంకేతికతను తీసుకెళ్ళాలి. ఈ 10 పాయింట్లు మీకు నోటెడ్ అయి ఉండాలి. ఎందుకంటే కింది వానిలో విజన్ 2047 స్వర్ణాంధ్ర 47కి సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన 10 సూత్రాలలో లేనిది ఏంటి, ఆరోగ్యం ఉందా లేదా, విద్య ఉందా లేదా, ఇలాంటి అడిగే అవకాశం ఉంది. ఒకవైపు మనకు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 17 గుర్తుపెట్టుకోవాలి, మరొక వైపు విజన్ 2047లో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఏవైతే 10 అంశాలు చెప్పారో ఆ 10 అంశాలు గుర్తుపెట్టుకోవాలి. చూడండి, స్వర్ణాంధ్రకు 10 మెట్లు 2047 విజన్ డాక్యుమెంట్ నిర్దేశించిన 10 సూత్రాలు. అందులో మనకు ఫస్ట్ 5 సూత్రాల గురించి నెక్స్ట్ వస్తుంది. 6వ సూత్రం, వాటికి సంబంధించిన పీపీటీ మనకు లభ్యం అవ్వలేదు, మన దగ్గర ఉన్న పీపీటీలను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాము. చూడండి, 6వది
గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్స్ రవాణా రంగంలో పంపిణీలో ముందంజలో ఉండాలి. ఏపీని అంతర్జాతీయ వాణిజ్య కేంద్రంగా తీర్చిదిద్దాలి. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను జాతీయ రహదారులకు అనుసంధానం చేయాలి. ఎప్పుడైతే అన్ని మార్గాల అనుసంధానం ఉంటుందో రవాణా వేగవంతం అవుతుంది. వేగవంతం అవ్వడం ఆర్థిక ప్రగతికి ఎంతో దోహదం చేస్తుంది. మరిన్ని రైలు మార్గాలను, స్పీడ్ రైలు సౌకర్యాలను సాధించాలి. రాష్ట్రంలో 3 విమానాశ్రయాలను అంతర్జాతీయ విమానాశ్రయాలుగా అభివృద్ధి చేయాలి. పోర్టులను, అంతర్గత జల మార్గాలను అభివృద్ధి చేయాలి. విశాఖ, మచిలీపట్నం, అనంతపురం, ఓర్వకల్లు ఎక్కడెక్కడ? విశాఖ, మచిలీపట్నం, అనంతపురం, ఓర్వకల్లు. విశాఖ, మచిలీపట్నం, అనంతపురం, ఓర్వకల్లు. ఇక్కడ మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్లను అభివృద్ధి చేయాలి. ఎక్కడ అని అడిగే అవకాశం ఉంది మనకి. కాబట్టి చూడండి, విశాఖ, మనకి ఇది టెక్నికల్ డిఫెక్ట్ వచ్చింది కాబట్టి మనం చెప్పుకుంటూ వెళ్దాం. చూడండి, మనకి 6వ సూత్రము లాజిస్టిక్స్ పరంగా ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉండాలి. అందుకు అనుగుణంగా ఒకవైపు జల రవాణా, వాయు రవాణా, అదేవిధంగా మనకు రోడ్డు రవాణా అనుసంధానం పెరగాలి. ముఖ్యంగా లాజిస్టిక్స్ ప్రాంతాలుగా విశాఖ, మచిలీపట్నం, అనంతపురం, ఓర్వకల్లు. విశాఖ, మచిలీపట్నం, అనంతపురం, ఓర్వకల్లు. ఇక్కడ మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్కులను అభివృద్ధి చేయాలి. కింది వాటిలో మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్కులో అంతర్భాగం కానిది అని అడుగుతారు. మనకు ఏవైతే సర్వేలో కూడా విసిఐసి, విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, సిబిఐసి, హెచ్బిఐసి, చెన్నై బెంగళూరు, హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్, వీటిలో నోట్స్ అనేవి ఉంటాయి. ఈ నోట్స్ ఎక్కడ లేవు అని అడిగే అవకాశం కూడా ఉంది. కాబట్టి మనం అవి నోటెడ్ చేసుకోవాలి. తర్వాత మనకి 7వది విద్యుత్ ఇంధన రంగాల్లో ధరల నియంత్రణ. ధరలను నియంత్రించాలి. శుద్ధ విద్యుత్, శుద్ధ ఇంధనం అంటే ముఖ్యంగా పునరుత్పాదక ఇంధన వనరుల మీద దృష్టి పెట్టాలి. చూడండి, ధర్మ విద్యుత్తో పాటు సౌర, పవన మరియు పంపుడు హైడ్రో విద్యుత్ను ఉత్పత్తి చేయడం ద్వారా స్వయం ఉత్పాదకత సాధించాలి. మన రాష్ట్రానికి అపార అవకాశాలు ఉన్నాయి. సౌర విద్యుత్ మనకు దాదాపు 78.5 మెగావాట్లు తీసుకొని రావాలి అని మన యొక్క పాలసీలో కూడా మెన్షన్ చేశాం. 10 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొని రావాలి అని. ఇక్కడ సౌర విద్యుత్కి అవకాశం ఉంది కాబట్టి సౌర విద్యుత్ను తీసుకొని రావాలి. మరియు పవన విద్యుత్ రంగంలో ముందంజలో ఉండాలి. పంపుడు హైడ్రో విద్యుత్ను తీసుకొని రావాలి. ఫలితంగా మేము ఏమేమి సాధించవచ్చు? స్వయం ఉత్పాదకత సాధించవచ్చు. హరిత విద్యుత్ ఉత్పాదన కేంద్రం నెలకొల్పాలి. హరిత విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, గ్రీన్ హైడ్రోజన్ ఇలాంటి వాటిల్ని మనం తీసుకొని రావాలి. చెత్త, గ్యాస్ నుండి విద్యుత్ ఉత్పాదన చేయడము. వేస్ట్ టు ఎనర్జీ, చెత్త నుంచి విద్యుత్తును సృష్టించే ప్లాంట్లను ఏర్పాటు చేయడం. మనకు రిలయన్స్ కూడా 65,000 కోట్ల పెట్టుబడితో 500 సిబిజీ ఈ గ్యాస్ ప్లాంట్ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇక్కడ మనం చూసుకుంటే ప్రతి ఇంటికి, ప్రతి పరిశ్రమకు విద్యుత్ అందుబాటు ధరలో తీసుకుని రావాలి. ఇక్కడ సమస్య ఏంటి? విద్యుత్, నిరంతర విద్యుత్ అనేది మనకు అత్యంత కీలకం. విద్యుత్ అందుబాటులో ఉండాలి. పారిశ్రామిక రంగం డెవలప్మెంట్ అవ్వాలి. ఫలితంగా దేశంలో మన రాష్ట్రము పెట్టుబడులకు అనుకూలంగా ఉన్న రాష్ట్రంగా మారుతుంది. సో ఇది 7వ సూత్రం. 8వ సూత్రం శ్రేష్టమైన ఉత్పాదకత, ప్రొడక్టివిటీ అనేది అత్యంత శ్రేష్టంగా ఉండాలి. చూడండి, వ్యవసాయం, పరిశ్రమలు మరియు సేవా రంగాల్లో శ్రేష్టమైన ఉత్పాదకత ద్వారా ఆంధ్రప్రదేశ్కు గ్లోబల్ ఐడెంటిటీ సాధించాలి. డిజిటల్ ఎక్స్పోజ్, ఇన్నోవేషన్ డిస్ట్రిక్ట్స్ ద్వారా డిస్కవర్ ఆంధ్రప్రదేశ్ నినాదంతో ఒక బ్రాండ్ను సృష్టించాలి. సాంస్కృతిక, ఆర్థిక మార్పిడిని ప్రోత్సహించేలా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలి. బలమైన బ్లూ ఓషన్ ఎకానమీ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మనకు 974 కిలోమీటర్స్ యొక్క తీర ప్రాంతం కలిగి ఉంది. ఒకవైపు మన ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయిలో మంచి బ్రాండింగ్ తీసుకొని రావాలి. క్వాలిటీని మెయింటైన్ చేయాలి, నాణ్యతను మెయింటైన్ చేయాలి. ఆ విధంగా ముందుకెళ్ళినప్పుడే 2047 నాటికి స్వర్ణాంధ్ర మనం సాధించగలము అని చెప్తున్నారు. ఆ తర్వాత 9వ సూత్రం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్. ప్రతి పౌరుడికి పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన జీవన వాతావరణం అందించాలి. ఘన, ద్రవ వ్యర్థాలను సమర్థవంతంగా నిర్వహించాలి. చెత్త నుండి సంపద నినాదంతో
వ్యర్థాల నుండి విలువైన ఉత్పత్తులు తయారు చేయాలి. ప్రపంచంలో జీవించడానికి అత్యంత అనుకూలమైన 100 నగరాల్లో ఏపీ నుంచి కనీసం 2 నగరాలు ఉండాలి. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు? స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, క్లీన్ ఆంధ్రప్రదేశ్. పారిశుద్ధ్యంలో నీట్నెస్ మెయింటైన్ చేయాలి. చెత్త నుంచి సంపదను సృష్టించాలి. ప్రపంచంలో టాప్ 100 నగరాలు అత్యంత అనుకూలమైన నివాసానికి అనుకూలమైన నగరాల్లో మన ఆంధ్రప్రదేశ్ నుంచి 2 నగరాలు ఉండాలి అని మనం టార్గెట్ పెట్టుకోవాలి. నెక్స్ట్ 5వది రైతులు అగ్రిటెక్. మనకు ఉన్న పీపీటీని బట్టి చెప్పుకుంటున్నాము, మీరైతే ఆర్డర్గా చూసుకోండి. 10 టాపిక్లు. ఇది 5వది. 5వది వచ్చేసి రైతులు అగ్రిటెక్. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో సాంకేతికత. మనం ప్రీవియస్ క్లాసెస్లో చెప్పుకున్నాం. వాట్సాప్ నెంబర్ ఒకటి ఉంది. ఆ నెంబర్కి హాయ్ అని మెసేజ్ చేస్తే వాళ్ళకు ఎక్కడ రైతులు అమ్మాలనుకుంటున్నారు, ఏ ఏ పంటలు ఎంత క్వాంటిటీతో అమ్మాలనుకుంటున్నారో తెలియజేయడం వల్ల వాళ్ళు ఒక స్లాట్ బుక్ చేస్తారు. ఫలితంగా రైతుకు సమయం ఆదా అవుతుంది కొనుగోలు కేంద్రాల వద్ద అని మనం చెప్పుకున్నాం. అదేవిధంగా ఈ క్రాప్ రబీ పంటల గురించి మనం మాట్లాడుకుంటూ ఈ క్రాప్లో మనకు నమోదు చేయాలి అని చెప్పుకున్నాం. ఫలితంగా టెక్నాలజీ రంగాన్ని వ్యవసాయ రంగంలో తీసుకుని పోవడం ద్వారా ఒకవైపు ఉత్పాదకత పెరుగుతుంది, మరొక వైపు ఆటోమేటిక్గా ఉత్పత్తి పెరుగుతుంది. మనకు 2024, 23, 24 ఆర్థిక సర్వే ప్రకారము ఒకవైపు వ్యవసాయ రంగంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్పత్తి తగ్గింది, మరియు వర్షపాతము తగ్గింది, ఆహార ధాన్యాల ఉత్పత్తి తగ్గింది, వృద్ధి రేటు తగ్గింది. వ్యవసాయ రంగము 1.69%. అందులో పర్టికులర్గా వ్యవసాయం చూసుకుంటే నెగిటివ్ ఉంటుంది. కాబట్టి ఆహార ధాన్య ఉత్పత్తి తగ్గింది, టోటల్ ఉత్పత్తి తగ్గింది. కాబట్టి టెక్నాలజీని తీసుకుని రావాలి దేంట్లో? వ్యవసాయ రంగంలో. చూడండి, ఆధునిక సాంకేతికత, వినూత్న సాగు విధానాలు, మార్కెట్ అనుసంధానంతో వ్యవసాయాన్ని సుస్థిర మరియు అధిక ఆదాయ వనరుగా మార్చాలి. అన్నదాతలకు మెరుగైన జీవన ప్రమాణాలను అందించాలి. సాగులో ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఐఓటి, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, డ్రోన్ టెక్నాలజీని వినియోగించాలి. మార్కెట్ లింకేజ్ ద్వారా రాష్ట్ర ఉత్పత్తులకు అంతర్జాతీయ డిమాండ్ను కలిగించాలి. ఆ తర్వాత 4వది నీటి వనరులు సంరక్షించాలి. మనం చెప్పుకున్నాం ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందించాలి అని. అందులో భాగంగా చూడండి, ఆల్రెడీ మనం నీటి వనరులు అంటే ఏం గుర్తురావాలి? మళ్ళీ నీటి బడ్జెట్ కోసము కేంద్రం 25 జిల్లాలను ఎంపిక చేసింది. అందులో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అల్లూరి సీతారామరాజు జిల్లా, గంగవరం మండలము అని చెప్పుకున్నాం. ఆ పని కూడా మనకి ఇంపార్టెంట్. జల జీవన మిషన్ గురించి మనం మాట్లాడుకున్నాం. సుస్థిర నీటి నిర్వహణ విధానాలతో రాష్ట్రంలోని ప్రతి ఇంటికి, ప్రతి పరిశ్రమకు, ప్రతి ఎకరాకు నీరు అందించాలి. సుస్థిరమైన సాగు నిర్వహణ విధానాలతో రాష్ట్రంలో ప్రతి ఇంటికి, ప్రతి పరిశ్రమకి, ప్రతి ఎకరాకు కూడా నీరు అందించాలి. ముఖ్యంగా మనం చూసుకుంటే నీటి పారుదల సదుపాయం ఎంత ఎక్కువగా ఉంటే పంటల తీవ్రత ఎక్కువగా ఉంటుంది, పంటలు ఎక్కువగా పండుతాయి, ఉత్పత్తి దిగుబడి కూడా ఎక్కువగా పెరుగుతుంది. కాబట్టి నీటి పారుదల కల్పించాలి. నదుల అనుసంధానంతో ప్రతి ప్రాంతాన్ని నీటి లభ్యత సమకూర్చాలి. సమస్య ఏంటి? ఉన్నప్పుడు నీళ్ళన్నీ సముద్రం పాలవుతున్నాయి, కృష్ణా నది కానీ గోదావరి నది కానీ. ఈ నదుల అనుసంధానం ద్వారా, ప్రాజెక్టులు కట్టడం ద్వారా నీరు ఉన్న ప్రాంతాల నుంచి లేని రాయలసీమ కానీ అటువైపు ఉత్తరాంధ్రకు కానీ తీసుకుని పోవడం ద్వారా రాష్ట్రం మొత్తం సస్యశ్యామలం అయ్యే అవకాశం ఉంది. దాన్ని వినియోగించుకునే విధంగా మనం ముందుకు వెళ్ళాలి. మన రాష్ట్రంలో ఆల్రెడీ మనకి పట్టిసీమ ప్రాజెక్టు తీసుకొచ్చారు. అలా నదుల అనుసంధానం తీసుకుని రావాలి. ఆ తర్వాత నీటి నాణ్యతను పెంచే చర్యలు, వానీటిని సంరక్షించడం, భావి తరాలకు నీటి వనరులను పదిలం చేయడం. ఇది 4వ సూత్రం. ఓకేనా? అప్పుడు అంతవరకు మనకు పీపీటీస్ అందుబాటులో ఉన్నాయండి. అవి మిగతాయి దొరకలేదు. దొరికిన పీపీటీని యాడ్ చేసి మరి కంటిన్యూ చేస్తాము. ఓకేనా? రాష్ట్రానికి నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డు. చూడండి, మన రాష్ట్రానికి విద్యుత్ రంగంలో ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డు వచ్చింది. రాష్ట్రానికి ప్రతిష్టాత్మక నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డు 24 దక్కింది. భవనాలు, పరిశ్రమలు, మున్సిపాలిటీలు, వ్యవసాయం, రవాణా రంగాల్లో ఇంధన పొదుపు, సామర్థ్య చర్యలను ప్రోత్సహించి అమలు చేసినందుకు ఈ అవార్డు వచ్చింది. ఎందుకు ఈ అవార్డు వచ్చింది మన రాష్ట్రానికి? భవనాలు, పరిశ్రమలు, మున్సిపాలిటీలు, వ్యవసాయం, రవాణా రంగాల్లో ఇంధనం ఏం చేసామంట? పొదుపు చేశాము. ఎనర్జీ కన్జర్వేషన్ మనకు పొదుపు చేసినందుకు ఈ అవార్డు వచ్చింది. సామర్థ్య చర్యలను ప్రోత్సహించాము, అందుకని ఈ అవార్డు వచ్చింది మనకి. కేంద్ర విద్యుత్ శాఖకు చెందిన బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ రాష్ట్రంలో విద్యుత్ వినియోగం ఆధారంగా 4 గ్రూపులుగా ఇస్తే అందులో ఏపీ సెకండ్ గ్రూప్లో ఉంది.
మనకు జాతి ఇంధన పరిరక్షణ దినోత్సవం సందర్భంగా ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇది చూడండి, మనం చెప్పుకున్న పాయింట్లే. 2047 నాటికి స్వర్ణాంధ్ర సాకారం, అందరికీ ఆరోగ్యం, సంపద, సంతోషమే లక్ష్యం, ఇచ్చాపురం నుంచి మంత్రాలయం వరకు అన్ని ప్రాంతాల అభివృద్ధి, స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ సభలో సీఎం చంద్రబాబు. మనకు డిసెంబర్ 13వ తారీఖు ఇప్పుడు రిలీజ్ చేశారండి ఇది స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ 10 అంశాలతో. అందులో మనం చెప్పుకున్నటువంటి 10 పాయింట్లు. వచ్చే 5 ఏళ్లలో పేదరికం తగ్గాలి, 2047 నాటికి తలసరి ఆదాయం $42,000 పెంచాలి. ఈ పాయింట్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. తలసరి ఆదాయము 2047 నాటికి ఎంత పెంచాలి అని ప్రభుత్వం యొక్క లక్ష్యము అంటే మనకి $42,000, $42,000. సో పేదల ఆదాయం పెంచే విధానంగా చర్యలు తీసుకోవాలి. ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త ఉండాలి, అది పేదరికం లేని సమాజం. ఉపాధి, ఉద్యోగ కల్పన, ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించే బాధ్యత తీసుకుంటామని చెప్పారు. వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం అందుబాటులో తీసుకొస్తామని చెప్పారు. నైపుణ్యము, మానవ వనరుల అభివృద్ధి, ఇందులో భాగంగా విశాఖపట్నం, తిరుపతి, అమరావతి, విశాఖపట్నం, తిరుపతి, అమరావతిలో నాలెడ్జ్ హబ్లు ఏర్పాటు చేస్తాము. విశాఖపట్నం, తిరుపతి, అమరావతి, ఓకేనా? విశాఖపట్నం, తిరుపతి, అమరావతి, ఇక్కడ నాలెడ్జ్ హబ్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆ తర్వాత నీటి భద్రత, ఒక 500 టీఎంసీలను గోదావరి నుంచి పెన్నా, బనకచెర్లకు తీసుకెళ్లేలా ప్రణాళికలు రూపొందిస్తామని చెప్పారు. టెక్నాలజీ తీసుకొస్తాము సాగులు అన్నారు. లాజిస్టిక్స్ అని చెప్పారు. ఆ తర్వాత వ్యయ నియంత్రణ, ఇంధన వనరుల వినియోగం అని చెప్పారు. గ్రీన్ హైడ్రోజన్, ఆ తర్వాత నాణ్యమైన ఉత్పత్తులు తీసుకొస్తాము, స్వచ్ఛాంధ్ర, డీప్ టెక్, ఇవి చెప్పారు. ఇక్కడ ఈ పాయింట్ చూడండి, ఇక్కడ పాయింట్ ఏంటంటే ప్రజెంట్ జనాభా 5.30 కోట్లు, 2047 నాటికి 5.80 కోట్లు అనేది లక్ష్యం. అక్షరాస్యత ప్రజెంట్ 72% ఉంది. 2047 నాటికి టార్గెట్ 100%. ఆర్థిక వ్యవస్థ, ఈ పాయింట్ కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనకి ఇది ఇందులో మార్కర్ పడట్లేదు టెక్నికల్ ప్రాబ్లం వల్ల, ఒకసారి చూడండి, నేను అండర్లైన్ చేయట్లేదు, మీరు చేసుకోండి. ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతము మన రాష్ట్రము $170 బిలియన్. 2047 నాటికి ఎంత ఉండాలి అని లక్ష్యం అంటే $2.4 ట్రిలియన్, $2.4 ట్రిలియన్. ఆ పాయింట్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత సగటు ఆయు ప్రమాణం ప్రజెంట్ 70.6 అయితే 2047 నాటికి 85 ఉండాలని, మహిళా కార్మిక శక్తి 45.8 అయితే 2047కి 80% అని. తలసరి ఆదాయం, ఇది ఇంకా ఇంపార్టెంట్. తలసరి ఆదాయం ప్రజెంట్ డాలర్ల రూపేణా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ $3,200 ఉంది. 2047 నాటికి ఎంత ఉండాలి? $42,000. పట్టణ జనాభా కూడా ఇంపార్టెంట్. ప్రజెంట్ 36% ఉంటే 2047 నాటికి 60% ఉండాలి. నిరుద్యోగిత రేటు ప్రజెంట్ 4.1 అయితే 2047 నాటికి 2% కన్నా తక్కువ ఉండాలి. ఎగుమతులు ప్రజెంట్ $19.3 బిలియన్ అయితే $450 బిలియన్ ఉండాలి. ఒకసారి స్వర్ణాంధ్ర 2047 ప్రధాన లక్ష్యాలు, ఈ బాక్స్ ఐటమ్ మనకి ఇంపార్టెంట్, ఎందుకైనా మంచిది, ఒకసారి చూసుకోండి, ఓకేనా? తర్వాత మిగిలినవన్నీ కూడా నార్మల్గా ఉన్నటువంటి అంశాలు. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏవైతే ఉన్నాయో ఆ అంశాలు చూసుకుందాం. ఇక్కడ చూడండి, ప్రతి పౌరుడికి సుస్థిర సౌభాగ్య భవిష్యత్తు, మహిళలు, వృద్ధులు, అణగారిన వర్గాలకు సమాన అవకాశాలు, సురక్షిత, గౌరవప్రద, అర్థవంతమైన జీవనం అందించేందుకు కార్యాచరణ. మనకు ఇందులో భాగంగా ఏం చెప్పారు అంటే ప్రతి ఒక్కళ్ళు, ప్రతి వర్గము, ప్రతి రంగంలో ముందంజలో ఉండాలి. అందుకోసం స్వర్ణాంధ్రలో ప్రభుత్వం తెలియజేసింది, రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి 2047 నాటికి సుస్థిర సౌభాగ్యంతో కూడిన భవిష్యత్తు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. దీనికోసం మహిళలు, వృద్ధులు, ఎస్సీలు, ఎస్టీలు, ఎంబీసీలు, బీసీలు, ఇతర అణగారిన వర్గాలు సహా ప్రతి ఒక్కరూ ఆర్థికంగా, సామాజికంగా సమాన అవకాశాలు పొందేలా సాధికార సమ్మిళిత సమాజం నిర్మించనుంది.
వారంతా సురక్షిత, గౌరవప్రద, అర్థవంతమైన జీవనాన్ని అందించేందుకు కార్యాచరణ కూడా ఖరారు చేసింది. ఇందులో మహిళా సాధికారత గురించి, వృద్ధుల గురించి, నాణ్యమైన జీవనం గురించి మనకి ఇచ్చారు ఇక్కడ. మిగిలిన అన్ని కూడా నార్మల్ అంశాలే. ఇక్కడ చూడండి, ప్రజెంట్ మహిళలకు సంబంధించి కొన్ని లక్ష్యాలు ఇచ్చారు. అందులో పురుషులు మహిళల అక్షరాస్యత మధ్య వ్యత్యాసం చాలా ఉంది మన రాష్ట్రంలో. పురుషులకి మహిళలకి మధ్య అక్షరాస్యత వ్యత్యాసం చాలా ఉంది. ఎంత ఉంది? 13.6% ఉంది. 29 నాటికి డిఫరెన్స్ కేవలం 5% ఉండాలి అని, 2047 నాటికి 0% ఉండాలి అని ఇచ్చారు. ఉన్నత విద్యలో, కార్మిక శక్తిలో, మహిళలపై నేరాల విషయంలో, వృద్ధులకు సంబంధించి, అనాథ వర్గాలకు సంబంధించి ఇచ్చారు. అవి ఒకసారి చూడండి. దేశంలో తొలి కార్బన్ న్యూట్రల్ ప్రాంతంగా తిరుపతి. చూడండి, కార్బన్ న్యూట్రల్ అంటే ఏంటి? కర్బన ఉద్గారాలను తటస్థం చేయటము. ఎన్ని ఉద్గారాలు అయితే రిలీజ్ అవుతున్నాయో ఆ ఉద్గారాలను శోషించుకునే విధంగా ప్రత్యామ్నాయ మార్గాలు, అంటే అడవులని పెంచడము అని కొన్ని అంశాలు ఉన్నాయి. మనకు సైన్స్ అండ్ టెక్నాలజీలో వస్తాయి. నెట్ న్యూట్రాలిటీ అంటాం, కార్బన్ న్యూట్రాలిటీ. అది మన రాష్ట్రంలో తిరుపతి ప్రాంతం. చూడండి, ఆ తిరుపతిని దేశంలోనే, మన రాష్ట్రంలోనే కాదండి, యావత్ దేశంలోనే తొలి కార్బన్ న్యూట్రల్ ప్రాంతంగా తీర్చిదిద్దాలని స్వర్ణాంధ్ర 2047 దార్శనిక ప్రణాళికలో లక్ష్యం నిర్దేశించారు. అందుకు ప్రాథమికంగా కొన్ని చర్యలు కూడా చేపట్టాలి అని ప్రణాళికలో పేర్కొన్నారు. ఏంటి అంటే, శ్రీ వెంకటేశ్వర జాతీయ ఉద్యానవనంలోని అటవీ ప్రాంతంలో కార్బన్ క్రెడిట్లను సృష్టించడం, వాటిని జాతీయ, ప్రపంచ కార్బన్ మార్కెట్లో ట్రేడింగ్ చేయడం ద్వారా ఆదాయాన్ని సృష్టించడం. కార్బన్ క్రెడిట్స్ అంటే ఏంటి? ఏవైనా మనకు శీతోష్ణ స్థితి మార్పుకు సంబంధించి లక్ష్యాల విషయంలో కార్బన్ క్రెడిట్ అనే టాపిక్ వస్తుంది. ఈ అభివృద్ధి చెందిన దేశాలు, చెందుతున్న దేశాలు వాటి ప్రాజెక్టుల వలన అవి కాలుష్యానికి కారకాలైతే అవి కార్బన్ క్రెడిట్లు కొనాలి. అంటే ఎలా అంటే, ఇతర దేశాలలో పునరుత్పాదక లేదా కార్బన్ ఉద్గారాలు తగ్గించే ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టాలి. పెట్టుబడులు పెట్టడం ద్వారా కార్బన్ క్రెడిట్లను పొందుతాయి. ఇవి మనకు సైన్స్ అండ్ టెక్నాలజీలో వస్తాయి. ఈ కార్బన్ క్రెడిట్లను సృష్టించే విధంగా తిరుపతి నగరాన్ని డెవలప్ చేయాలి. పర్యావరణ అనుకూల పద్ధతుల్లో వృధాను తగ్గించడం ద్వారా సర్క్యులర్ ఎకానమీ, సమర్థంగా రీసైక్లింగ్, పారిశ్రామిక రంగాల్లో 100% పునరుత్పాదక శక్తి, వ్యర్థాల శాస్త్రీయ శుద్ధి, హరిత భవనాలపై దృష్టి సారించడం, ఆగ్రో ఫారెస్ట్రీ, వర్టికల్ ఫారెస్ట్ని అభివృద్ధి చేయడం, బయో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రోత్సహించడం ద్వారా అటవీ, పచ్చని ప్రాంతాల నాణ్యత, కవరేజ్ని మెరుగుపరచడానికి చర్యలు తీసుకోవాలి. ఈ అంశాలన్నీ కూడా మనకి ఇవ్వడం జరిగింది. చూడండి, మనకి 6 నెలల్లోనే రాష్ట్రానికి వచ్చిన భారీ పరిశ్రమలు. రాష్ట్ర ప్రభుత్వం జూన్ 12వ తేదీని ఏర్పడింది. ఇప్పుడు డిసెంబర్ 12 నాటికి 6 months. ఈ 6 నెలల్లో రాష్ట్రానికి ఏ పరిశ్రమలు వచ్చాయో ఇక్కడ ఇచ్చారనమాట. కొత్తగా 10 పాలసీలు తీసుకొచ్చారని. 1.40 లక్షల కోట్లతో అనకాపల్లిలో ఆర్సెలర్ మిట్టల్ నిప్పాన్ స్టీల్. మనకి ఇది ఇంపార్టెంట్ అండి. ఈ పాయింట్లు ఎక్కడ ఏది ఏర్పాటు చేశారు అని ఒకసారి చూడండి. ఆర్సెలర్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఎక్కడ ఏర్పాటు చేశారు? అనకాపల్లి. 65,000 కోట్లతో రిలయన్స్ ఇండస్ట్రీస్ మనకు 500 CBG ప్లాంట్స్ అనేవి ఏర్పాటు చేస్తున్నారు అని కూడా మనం చెప్పుకున్నాం. 60,000 కోట్లతో నెల్లూరులో BPCL మనకి ఎక్కడ? నెల్లూరు. 40,000 కోట్లతో టాటా పవర్ వాళ్ళు 40,000 కోట్లతో వస్తున్నారని కూడా చెప్పుకున్నాము. 172 కోట్లతో విశాఖలో యూనిటీ మాల్ అని, 10,000 ఉద్యోగాలు ఇచ్చేలా విశాఖలో TCS అని, 250 కోట్లతో అమరావతిలో XLRI క్యాంపస్ అని, 1213 కోట్లతో శ్రీ సిటీ, మనకు శ్రీ సిటీ ఉంది కదా, ఈ శ్రీ సిటీలో పెట్టుబడులకు 5 సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. 100 కోట్లతో చిత్తూరులో బెల్జియం సంస్థ వెర్మీరెన్. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు? రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అమరావతి. TCS వచ్చేసి ఇన్నోవేషన్ గ్రోత్ సెంటర్ విశాఖపట్నం. ఆ 2 కూడా చూసుకున్నాం ఒకసారి. ఆ తర్వాత యూట్యూబ్ అకాడమీ ఏర్పాటుకు ముందుకు వచ్చిన గూగుల్, కృష్ణపట్నంలో బ్యాటరీ పరిశ్రమ ఏర్పాటుకు విన్ఫాస్ట్, విశాఖలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చిన మొగ్లిక్స్, మడకసిరలో, ఇది కూడా చూడండి, ఈ ఏరియా కూడా మనకి ఇంపార్టెంట్. మడకసిరలో 2 భారీ గార్మెంట్ పరిశ్రమల ఏర్పాటు, మెడికల్ యూనివర్సిటీ ఏర్పాటుకు ముందుకు వచ్చిన SRM, మనకు లూలు, బ్రూక్ఫీల్డ్, సుజలా, నాఫ్స్కాన్, మెగాసిటీ, సెరెంటికా గ్లోబల్, క్లబ్ మహీంద్రా. సెరెంటికా గ్లోబల్ వాళ్ళు రెన్యూవబుల్ ఎనర్జీలో ముందుకు వచ్చారు పునరుత్పాదక వనరుల్లో.
క్లబ్ మహీంద్రా, రిజల్యూట్ ఎలక్ట్రానిక్స్, ఆంధ్ర పేపర్స్, సబ్స్ట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇలా ఎన్నో ఉన్నాయని చెప్పారు. ఒకసారి ఏ ప్రాంతంలో ఏవి ఉన్నాయో ఒకసారి చూడండి. ఆ తర్వాత మనకు స్వర్ణాంధ్ర 2047, సంపన్నమైన, ఆరోగ్యవంతమైన, సంతోషకరమైన ఆంధ్ర, 10 సూత్రాలు కూడా మనం చెప్పుకున్నాం. పేదరిక నిర్మూలనని, ఉపాధి కల్పన, నైపుణ్య మానవ వనరులు, అదేవిధంగా స్వచ్ఛమైన తాగునీరు, వ్యవసాయంలో టెక్నాలజీ. 5వ పాయింట్ అగ్రి టెక్నాలజీ అంటే వ్యవసాయంలో టెక్నాలజీ. 6వది లాజిస్టిక్స్. 7వది విద్యుత్తు, శుద్ధ విద్యుత్తు, ఇంధన రంగంలో వ్యయ నియంత్రణ. 7వ పాయింట్. 8వది ఉత్పాదకత, పరిపూర్ణమైన ఉత్పాదకత సాధించాలి అనేది 8వ పాయింట్. 9వది వచ్చేసి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్. 10వ పాయింట్ వచ్చేసి అన్ని రంగాల్లో టెక్నాలజీని ఎక్కువగా ఉపయోగించాలి. ఆ 10 పాయింట్లవి డిసెంబర్ 13, 2024. ఓకే, ఇవి మనకు వీటికి సంబంధించిన అంశాలు. నెక్స్ట్ క్లాస్లో మనము రిమైనింగ్ అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాల గురించి చెప్పుకుందాము. మన దగ్గర 183 పేజీలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉందండి. ప్రజెంట్ 132 పేజీలు చెప్పుకున్నాము. రిమైనింగ్ 1-2 క్లాసుల్లో మరియు ఏవైతే యాడ్ అవుతున్నాయో, మిస్ అవుతున్నాయో వాటిని కూడా కలుపుకొని మనం కరెంట్ ఏపీ ఎకానమీ క్లాసెస్ కంటిన్యూ చేస్తాము. ఇదైన తర్వాత ఇవి నిత్యం వస్తుంటాయి కాబట్టి కంటిన్యూ చేస్తూనే ఉంటాము. మధ్యలో కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ ఎకానమీ, కరెంట్ పాలిటీతో పాటు మనము ఏదైతే సర్వే ఉందో, ముఖ్యంగా ఏపీ సర్వే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాము. సర్వేకి సంబంధించిన ఎంసీక్యూస్ చెప్పుకుంటాము. నూతనంగా యాడ్ అయినటువంటి ఎంసీక్యూస్ ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా ఇండియన్ బడ్జెట్, ఇండియన్ సర్వే, ఏపీ బడ్జెట్, ఏపీ సర్వే, కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, వాటి గురించి కూడా మనం డిస్కషన్ చేసుకోవడం జరుగుతుంది. ఓకేనా? మనకు ఈ 2 బుక్స్ 399 రూపీస్కే మనకు పోస్టల్ ద్వారా పంపిస్తున్నామండి. ఒక బుక్ ఈరోజు వచ్చేస్తుంది, ఈరోజు నైట్కి. సెకండ్ బుక్ రేపు ప్రింటింగ్ వెళ్తుంది. ప్రింటింగ్ రావడానికి 3 days పడుతుంది. ఈ 2 బుక్లు కలిపి 399 రూపాయలు, అది ఫైనల్ అమౌంట్. ఎలాంటి పోస్టల్ చార్జెస్ చెల్లించాల్సిన అవసరం లేదు. 399 రూపాయలకే 2 పుస్తకాలు ఏ గ్రేడ్ పేపర్ తోటి మనకు నీట్గా మీరు బుక్ చూస్తే మీకే అర్థమవుతుంది. ఈ 2 బుక్స్ వస్తాయి కాబట్టి మిత్రులందరూ కూడా ఈ పుస్తకాన్ని తీసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఈ పుస్తకం గురించి తెలియజేయండి. ఈ 2 బుక్స్ ఎవరికైతే కావాలనుకుంటున్నారో 9100140284 ఈ నెంబర్కి మీరు ఫోన్ చేయకపోయినా పర్లేదండి. డైరెక్ట్గా మీరు వాట్సాప్లో మీ అడ్రస్ పెట్టేయండి, ఫోన్పే చేయండి, స్క్రీన్ షాట్ పెట్టండి. కంపల్సరీ రిప్లై అనేది వస్తుంది మీకు. బుక్ మీ ఇంటికి పోస్టల్ ద్వారా పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.